అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కొడాల నాని చాలా రోజుల తర్వాత ఈరోజు బయటకు వచ్చాడు. ఈరోజు వంశీని పరామర్శించడానికి పొట్టిరెడ్డితో పాటు కొడాల నాని, అలాగే పేర్ని నాని, ఇతరులు నాయకులు కూడా రావడం జరిగింది. అయితే పొట్టిరెడ్డి గారు వెళ్ళి వంశీ గారిని పరామర్శించి రావడం జరిగింది. అక్కడ బయట కొడాలి నాని ఉంటే అతనితో మాట్లాడడానికి మీడియా ప్రయత్నిస్తుంటే ఆయన పారిపోతున్నాడు. మీడియాతో మాట్లాడే సాహసం చేయలా, ఆ ధైర్యం చేయలా. మీడియా ఏం ప్రశ్న అడగద్దో మనం ఏం ప్రశ్నలు చెప్తాము, మనల్ని కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి మీడియాను చూసి అమంతాన పారిపోయాడు. సరే, ఎట్టకేలకు మీడియా వదలకుండా ఒక మీడియా ఛానల్లో పోయి మైక్ పెట్టేసింది. మైక్ పెట్టేస్తే అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఇతను గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఏ విధంగా నన్ను ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం పీకలేడు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడాడు. అసలుకి నా దరిదాపులు కూడా ఎవరు రారు, నన్ను ఏమి చేయరని చెప్పి ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అసలుకి బండ బూతులు తిట్టడం జరిగింది. ఈ రోజున ఎంత భయం పట్టుకునిందంటే చూడండి ఏం మాట్లాడారు, ఒకసారి వినిపిస్తాను. దాంకున్నాడు ఇన్ని రోజులు ఏడకి పెట్టాడు, దాంకున్నాడు. బయటకు వస్తాడా? బయటకు వస్తే అరెస్ట్ చేయరు, కొట్టరు, కుక్కను కూడా కొట్టరు. బయటకు వస్తే బయటికి రాడు. ఈరోజు బయటకు వచ్చాడంటే దానికి కారణాలు ఉన్నాయి. ఈరోజు రావాల్సి వచ్చింది. ఇంకా చాలా మాట్లాడతారు చూడండి. మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే నీకు కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూసారా వాళ్ళ పేర్లు ఎట్ట పలకతున్నారు. మీకు, రాధాకృష్ణ గారికి, బిఆర్ నాయుడు గారికి అంటే గారు గతంలో వీళ్ళని ఏ విధంగా దూషించాడో మనందరికి తెలిసిన విషయమే. ఏ రోజన్నా వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడాల. వాడు రాధాకృష్ణ అని చెప్పి ఏకవచనంతో మాట్లాడేవాడు, బండబూతులు తిట్టేవాడు. బిఆర్ నాయుడు ఆయన్ని బండబూతులు తిట్టేవాడు, చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టేవాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. ఈ రోజున కేసులు పెడుతుంటూ కూటమి అధికారంలోకి వచ్చి ఇలాంటి వాళ్ళందరి మీద అరెస్ట్ చేస్తుంటే ఈరోజు భయం పట్టుకొని ఈరోజు గౌరవిస్తున్నాడు. రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ గారులు గుర్తుండవు వీళ్ళకి. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మాత్రం వీళ్ళు గుర్తుంటాయి గారు అని పారిపోయాడు. చూడండి అదే వీడియోలో మాట్లాడుతుంటే మైకి పెడుతుంటే వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, మాట్లాడదల్లా. చూడండి. గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా? పిచ్చన ఆగు, కాస్త తాగు. ఆయా ప్రజాప్రతినిధికి ఓడిపోయినా గెలిచినా పెద్ద ఏముండదు, ప్రజల్లోనే ఉండాలి. ఓడిపోయినా ప్రజల్లోనే ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి. గెలిచినా ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఉద్యోగానికి రాజకీయానికి సంబంధం లేదు. ఉద్యోగం వేరు, రాజకీయం వేరు. ఓడిపోయినా కానీ మీరు బయట ఉండాలి, ప్రజల సమస్యలు తెలియాలి. ప్రభుత్వం అక్కడ తప్పులు చేస్తే తప్పుల్ని ఎత్తి చూపించాలి. ఉద్యోగం పీకేశారు కదా, నన్ను గెలిపించలేదు కదా, నేను ఎందుకు బయటికి తిరగాలి, నేను ఎందుకు బయటికి రావాలంటే కుదరదు. బయటికి రావాలి, ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రజానాయకుడు కాబట్టి. మంత్రిగా పనిచేసావు, ఎమ్మెల్యేగా పనిచేసావు. నిన్ను నమ్మి ఎంతో కొంతమంది ఓట్లు వేశారు కదా, వాళ్ళ కోసమో నువ్వు బయటికి రావాలి కదా. బుద్ధి లేకుండా సంబంధం లేని మాటలు, సంబంధం లేని అంటే అటు ఇటు ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న విషయాలు. మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు. చిన్న విషయాలు అయితే ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదు నువ్వా? చిన్న విషయాలు అయితే ఇన్ని రోజులు నువ్వు ఎందుకు బయటికి రాలేదు? కొడాలని పిచ్చనాయాల ఏముంది, ఇవన్నీ మామూలుగా
చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేము రెడ్ బుక్. మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు లేనని చెప్పి నువ్వే చెప్పావు. ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా గుడివాడలో 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? పారిపోతున్నాడు చూసాడా? పోలీసులు వచ్చారు, పోలీసులు అడ్డం పెట్టుకున్నాడు, పోలీసులు అడ్డం పెట్టుకుని పారిపోతున్నాడు వీడు. అంటే మీడియా కూడా సమాధానం చెప్పేంత దమ్ము లేదు, ధైర్యం లేదు. వీళ్ళు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తరిని కొడతారా? ఉచ్చేసాగర్లు వేసి తొక్కుతారా? ఏం వాగిడి ఎవరు నువ్వు? అధికారం ఉన్నప్పుడు అధికారం అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టు వాగావు కదా. ఆ వాగుడు ఇప్పుడు ఎందుకు వాగటం లేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? నువ్వు గతంలో నువ్వు ఎలాగైతే మాట్లాడావో ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడటం లేదు? ఏ భయమా? ఆ భయం అంటే నాకేంటి తెలీదు. భయాన్ని నా దగ్గరకు కూడా రా. నేను అసలు ఎవడో నన్ను వచ్చి టచ్ కూడా చేయలేదని చెప్పి మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా నువ్వు గతంలో. ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఎందుకంటే భయం. ఎప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారో నా పేజ్ ఎప్పుడు వస్తుందా, నా పేజ్ ఎప్పుడు వస్తుందని చెప్పి నువ్వు దాముకున్నావు, అజ్ఞాతంలో ఉన్నావు నువ్వు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లునైనా నిన్ను కూడా అరెస్ట్ చేయడం ఖాయం. నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీని ఎలాగైతే ట్రీట్ చేస్తున్నారో, ఎలాగైతే అరెస్ట్ చేస్తారో నిన్ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో ఒక రోజున. దానికి నువ్వేం కంగారు పడబాకు. మరి దాన్ని అడిగితే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారంటే ఏమవుద్ది? ఇది ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా మంది లాయర్లు ఉండలా. వంశీ కోసం చాలా మంది లాయర్లు ఉండలా. ఏం చేశారు? వంశీని ఏమైనా కాపాడగలిగారా? జైలుకి పంపించకుండా ఏమైనా బెయిల్ మీద తీసుకొచ్చారా? ఎంతమంది లాయర్లు ఉంటే ఏమి? తప్పులు చేసినప్పుడు ఎంతమంది లాయర్లు ఉంటే ఏమి? సిగ్గు లేకుండా సిగ్గుమాలిన మాటలు మాట్లాడేది. గతంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి గారులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారు, ఈనాడు గారు, అందరు గారులు. ఈ గారులు గతంలో లేవు, ఇప్పుడు మాత్రమే వచ్చాయి గారులు. సిగ్గుండాలి అసలుకి. ఒక మాట మాట్లాడితే అదే మాట మీద ఉండాలా. మగాడి మాట మాట్లాడితే మగాడిలాగా ఉండాలా. తేడాగాళ్ళలాగా జారిపోకూడదు, తప్పించుకోకూడదు. సిగ్గుమాలిన మాటలు మాట్లాడదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా, అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకుంటే మరోలాగా. సిగ్గుండక్కర్లా మాట్లాడడానికి కొంచెమన్నా. మీరంతా ప్రజాప్రతినిధులు, మీరంతా ఎమ్మెల్యేలు, మీరంతా మంత్రులు. గతంలో, ఇప్పుడు కాదులే, గతంలో సిగ్గు లేకుండా మరి పారిపోతున్నాడు మీడియాను చూసి. జై హింద్.